అయిందా? తన వాళ్ళందరినీ తనకి దూరం చేసి పూల్లో తిరిగే మీ అమ్మని ఇలా రాళ్ళలో పడుకోబెట్టాను. నా ప్రేమే నేను ఇలా ఒంటరివాడిని చేసిందేమో. మీ అమ్మ నాకు ఇచ్చి వెళ్ళినవి రెండు, తన జ్ఞాపకాలని, నిన్ను. తనకంటూ ఏమైనా ఉన్నాయంటే మీ అమ్మమ్మ, మీ మావయ్యలే. మొన్న ఈ మధ్య మీ మావయ్య యాక్సిడెంట్లో పోయాడంట. మీ అమ్మమ్మ ఒంటరిదైపోయింది. నాకా వెళ్ళటానికి అర్హత లేదు. నువ్వు ఒక్కసారి వెళ్ళొస్తావా? వాళ్ళతో నాకు ఏ రిలేషన్షిప్ వద్దు. సర్లే, నీకు ఇష్టం లేనిది ఏది నీ ముందుకు తీసుకురాను. అయితే నువ్వు కూడా వెళ్ళిపో ఇక్కడి నుంచి. మీ అమ్మకి ఇష్టమైంది ఏది నేను వదులుకోను, ముఖ్యంగా నిన్ను. కానీ ఆ పెద్ద ఆవిడకంటే ముఖ్యమైన పనులు నాకు చాలా ఉన్నాయి. ఏంటో అవి? కొన్ని రోజులు ఈ జాబ్ కంటిన్యూ చేసి నా సొంత ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమన్నా అవసరం ఉంటే నన్ను అడుగు. చూడు శ్రీనివాస్, నీ అడుగులు నాకొద్దు, నా అడుగుల్లో నేను నిలబడతాను. మరి మీ అమ్మమ్మ సంగతి? చావని చావని చావని. ఎక్కడ చచ్చాడు? ఫైన్ బాబాయ్. హౌ ఆర్ యూ? ఇంగ్లీష్ చెప్పు బాబాయ్. యా, వెళ్దామా? బ్యాక్ మ్యాచ్ దొరికే కదా. అవునురా. లెట్ us return, come on. హాయ్. Hi, I'm Srinivas Raju. You want to sell your మొత్తం ప్రాపర్టీ? Wholesale I sold. I sell better. Mother promise. Good deal. Notice also. What, man? కూర్చోరా. హాయ్, దిస్ ఇస్ సుకుమార్ and I came regarding my project. It's okay. Can I? Sure. Thank you. Mr. Sukumar, your project is excellent, but for security reasons, you have to deposit €500,000. డబ్బులు ఎంతనడ్రా? చాలదా? Really? Yes. Is there any other No alternative? chance. I'm sorry. You can proceed somewhere. ఇంతకి ఏమంటున్నాడు రా పిల్లిగడ్డమోడు? రైట్ పిక్చర్ డూ. ఇంగ్లీష్ తెలియకుండా యూరోప్లో ఎలా చేస్తున్నారా వ్యాపారం? కనుచూపు మేరే వరకు కనిపించే ల్యాండ్ అండర్ మై గోల్డ్ ల్యాండ్. హియర్ ఎయిర్పోర్ట్. నో కమ్. హియర్ రైల్వే స్టేషన్. అబ్బే నో కమ్ ఐ టెల్. హియర్ కాలేజ్, మాల్, సినిమా థియేటర్. నో కమ్. మదర్ ప్రామిసెస్. No come? నో కమ్. Then deal. డీల్. అబ్బా నువ్వు చల్లగా ఉన్నాను. అబ్బా ఎంత తెలుగున్నావన్నా? నువ్వు చల్లగా ఉన్నాను. ఫ్లాష్ బ్యాక్ అయిందా? అదే రాజా, అవన్నీ ఉన్నాయంటే ఆ గందరగోళంలో బతుకుతామని మనోళ్ళు కొంటారు. అవేమీ లేవంటే ప్రశాంతంగా బతకచ్చని వీలు కొంటారు. ఇది చెప్పుకు, ఇది నా విక్టోరియా సీక్రెట్. విక్టోరియా ఏమన్నాడు? మన ప్లాన్స్ ప్రాజెక్టులు చూసి షాక్ అయిపోతున్నాడా? వాళ్ళకి మనం డిపాజిట్ చేసిన €1,00,000 చాలా వంట. 5 లక్షలు యూరోలు చేస్తానే మనం అడిగిన 40 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇస్తామంటున్నారు. ఇచ్చేద్దాం, కోట్లు వస్తున్నాయి. ఏంటి ఇచ్చేది? ఇప్పటికే ఇలాంటి అదలు ఇలాంటి ఫ్రెండ్స్ అడిగి అప్పు తీసుకో కనమాట. చూపురే. మరి ఇప్పుడు ఎలా? ఇంకా 3 కోట్లు కట్టాలి, లేదా నేను పనిచేస్తున్న కంపెనీ షూరిటీ అయినా ఇవ్వాలి. అప్పుడే మన లోన్ శాంక్షన్ అవుతుంది. చెప్పిద్దాం. నన్ను వదులుకోవడానికి నా బాస్ ఇష్టపడ్డు. నాకు తెలిసి నాకు షూరిటీ ఇవ్వడు. చెప్పిద్దాం. కైసా భయ్యా? శ్రీనివాస్ ఈ రోజు అతని కాస్ట్ బ్యాంక్ పని ఫినిష్ చేయాలి. హాయ్. బాక్లీస్ మేనేజర్. తెలుసురా, నా ఓల్డ్ కస్టమర్. రిమెంబర్ లాస్ట్ ఇయర్ ఐ సోల్డ్ యువర్ డాటర్. గుడ్ డీల్. Do you have any surety? ఏమంటుందిరా? నో. Can your mother company introduce you? కొంపదీసి మదర్కి కంపెనీ మట్టుందా? అవన్నీ పెట్టుకోకరా. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. Not possible. Because I'm sorry, then try another bank. मालूम है वो नहीं मिलता. प्लान मेरा है, एग्जीक्यूशन भी मेरा है. तुम చెప్ శ్రీనివాస్. ఒక్కసారి మీ అమ్మ దగ్గరికి. షట్ అప్. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. డోంట్ ఇరిటేట్ మీ, ఓకే? ఐల్ కాల్ యూ లేటర్. ఏమైంది? He was suddenly upset. Fever, high BP. Doctor, what should do? సుకుమార్, ఒక్కసారి మీ అమ్మమ్మ చూసిరారా, పాపం రా. ఏంట్రా ఈ టైంలో? నీ కెరీర్ గేట్ బాగా చనిపోయాడు సుక్కు. లైఫ్లో ఫెయిల్ అయ్యాడని సూసైడ్ చేసుకున్నాడంట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. సారీ. అది పక్కన పెట్టు. బ్యాంక్ షూరిటీ ఏమో గానీ షూర్ గా డబ్బులు వచ్చే ఛాన్స్ ఒకటి దొరికింది. ఏంటిది? బ్యాంక్ మేనేజర్ లైన్ లో పెట్టు. Yes, Sukumar. మరియా, Yeah.
అర్జెంట్గా ఇండియా టికెట్స్ బుక్ చేయి. Yes, sir. అక్కడ నేను వెళ్ళాల్సిన స్టేట్, Okay. విలేజ్, అడ్రస్ అన్ని కన్ఫర్మ్ చేయి. 1 week లో మీటింగ్ డిటర్మినేషన్ గుర్తుందిగా? తెలుసులే పో అమ్మా. రే మా బామ్మర్ది పైరాజు వాకప్ చేశాడంట్రా. అక్కడ నువ్వు 150 కోట్ల ఆస్తికి వారసుడు అంట. వెళ్ళిపోరా, ఇండియా వెళ్ళిపో. మా పైరాజు గారు వస్తాడు, వాడు అక్కడ తోపురా. వాడిని ఆస్తులన్నీ అమ్మి పెడతాడు. నా ఆస్తులన్నీ అమ్మింది ఆడే కదా, బామ్మర్ది నమ్మా కదా. వెళ్ళిపోరా, నీ డ్రీమ్స్ అనే కళ్ళైపోతే. ఎస్ అవును మరి దానికి ఇతర చెంపు ఇనభూషణం చూడాలి కదా. ఆడెక్కడున్నాడు? ఎక్కడున్నా ఎగురుకుంటూ ఆడేస్తాడు. మనసులను వేలి మాటలను వేలి కనులను వేలి కలలను వేలి తలపే పాటలు పాడేని నీ పేరు వింటే తనువే నాట్యం చేసేని సరిగమ పాడేని సరసం వేణువై తకధిమిలాడేని యమునే ఏరులే అదిరే పల్లె ఆ గాథలు వింటే అదిగో ఆదిగ తానుంటే మరులే జల్లే వేళ మోహన రాగమే విరహాలల్లే చోట వేసవి దాహమే రసలీల జగమేల జనమంతా ఆడి వీణ జతగా రానాకై వేళ మనసులను వేలి మాటలను వేలి కనులను వేలి కలలను వేలి తలపే పాటలు పాడేని నీ పేరు వింటే తనువే నాట్యం చేసేని సిద్ధలు మోగంగా ఎన్నియలు చిటికల సవ్వళ్ళి ఎన్నియలు సుక్కలయ్య ఊరే ఎన్నియలు కిట్టయ్య బుట్టి ఎన్నియలు 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 వెన్న మన్ను బుక్కి వేల కొండ నెత్తి కన్నయ్య వాడి పాలకొండ కొట్టి చిక్కకుండ నక్కి ఊరికేనులే రక్క సిక్కడున్న బుక్కడించి మెట్టి ఆ చిన్నవాడే చీరలన్నీ దాచి సిక్కులంత దోచె చెలికాడులే పడగల తదింత కగడుకేసి ఆడేవాడే మనుగడ మధురంగా మార్చే తోడే తను రాగా తనువుగా రసలీల జగమేల జనమంతా ఆడి వీణ జతగా రారాకై వేళ అమ్మా 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 నీ రచన ఏయ్! ఏయ్, move! ఏయ్, conductor! ఏయ్, అమ్మా! అమ్మా! ఏంటి మన అవగ్రహాలు పాట పాడా భయపడ్డారా? వాళ్ళ అమ్మ చివరి రోజుల్లో వాడు పక్కన లేడు, అందుకే ఎవరైనా అమ్మ అంటే వాడికి అమ్మ గుర్తొచ్చి పాటలు పాడేస్తుంటాడు. సిల్లీ ఫెలో. రాతి ఖైదు నుంచి రాతి రేణ మించి నడిచొచ్చినాడే నెమలి పించ మించి నలగకుండా పొంచి నడయాడని పిల్ల గ్రోవి కాని పిల్ల మోవి ఏని వదిలేది లేదే వేళ కాని వేళ వేచి చూడమంటూ వేధించని ఓ ప్రేమను అందిస్తే తులసికే తులసిరి గీతాల హరిగా సాగే హరి మహిళని మహిమేగా రసలీల జగమేల జనమంతా ఆడి వేళ జతగా రానాకై వేళ మనసులను వేలి మాటలను వేలి కనులను వేలి కలలను వేలి తలపే పాటలు పాడేని నీ పేరు వింటే తనువే నాట్యం చేసేని
కార్ మీకోసం తెచ్చాను సార్. నాకు అలవాటు ఉంది. నా కార్లో నేను తప్ప ఇంకెవరిని ఎక్కించుకోను. ఫాలో మీ. నేను సార్ సార్ ఈ కనిపించే గ్రీన్స్ అన్ని అండి మన ఫీల్డింగ్సేనండి. ఫీల్డింగ్ సార్. ఫీల్డింగ్ సార్ పెన్షన్ వేసి లూజ్ కి ఇచ్చారు. ఇది అసలు తెలుగేనా? ఫీల్డింగ్, పెన్షన్, లూజు